వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు రాయలసీమ ఎత్తిపోతల పథకానికి సంబంధించిన ఘోర అన్యాయానికి నిరసనగా ఫిబ్రవరి 5న ఉదయం 10 గంటలకు నందికొట్కూరు పోతిరెడ్డిపాడు గ్రామంలో బహిరంగ సభ నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమానికి సంబంధించిన చలో పోతిరెడ్డిపాడు పోస్టర్ను నియోజకవర్గ ఇన్ఛార్జి దద్దాల నారాయణ యాదవ్ బుధవారం స్థానిక పార్టీ కార్యాలయంలో ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో షేక్ అబ్దుల్ గఫర్, మడతల కస్తూరి రెడ్డి, ఓకే రెడ్డి, గోపవరపు బొర్రారెడ్డి, కటికల వెంకటరత్నం, గాండ్లపర్తి ఆదినారాయణ రెడ్డి, తమ్మినేని సుజాత తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాల్సిందిగా అందరినీ కోరుతా ఉన్నాం. మరి కార్యక్రమం ముఖ్య ఉద్దేశం మరి ఎగువ నీరుని వృధా పోకుండా మరి ప్రాజెక్టుకు నింపితే మరి పోతిరెడ్డి ప్రాజెక్టు పూర్తి చేస్తే దాదాపు 4 జిల్లాలు పూర్తిగా నీటితో సమానం జరిగి మరి మంచి నీటి సదుపాయం కలిగి మరి పంటలు బాగుపడి సస్యసామాన్యంగా 4 జిల్లాలు ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి మరి మన జగన్మోహన్ రెడ్డి గారు ఆ ప్రాజెక్టు పూర్తి చేయకుండానే పూర్తి చేసే అవకాశం ఉంటే మరి ప్రభుత్వం పూర్తి చేయకుండా చేసి మరి ఇవాళ వెంటనే పూర్తి ప్రాజెక్టు పూర్తి చేయమని చెప్పేసి మనం కోరుతా ఉన్నాం. అందరికీ నమస్కారం. మరి పోతిరెడ్డిపాడు ప్రాజెక్టుని పూర్తి చేయాలని చెప్పేసి మన ధర్నా కార్యక్రమాన్ని మరి పోతిరెడ్డిపాడు గ్రామంలో మన